లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 13 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ దేంతో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో వాటిని అన్నింటినీ కౌంట్ చేసి రిటర్న్ చేయడమే కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లం అనమాట. సో దీనికి సంబంధించిన లాజిక్ ఇప్పుడు చెక్ చేద్దాం. సపోజ్ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, లైక్ 36. సో దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36. సో ఒకవేళ మనకు 36 ఇచ్చాడు అనుకోండి, సో మనం 9 రిటర్న్ చేయాలి, ఎందుకంటే 36కి 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో దీనికి సంబంధించిన లాజిక్ ఇప్పుడు చూద్దాం. సో ఇనిషియల్గా మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం కౌంట్లో మనం ఇనిషియల్గా 0తో ఇనిషియలైజ్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ నెంబర్ని స్టోర్ చేయడానికి మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం నమ్ అని చెప్పి. సో ఇక్కడ 36 స్టోర్ చేస్తున్నా. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నా. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే i = 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అంటే i <= n వరకు ఎండ్ అవుతుంది. i <= num వరకు ఎండ్ అవుతుంది, ఈ నెంబర్ వరకు. దాని తర్వాత ప్రతిసారి మనకు 1 1 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. సో i ++ తీసుకుంటున్నా. ఈ ఫర్ లూప్ లోపల ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక నెంబర్ వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేసి ఒకవేళ పర్ఫెక్ట్గా డివైడ్ అవుతే కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో లైక్ ఎలా అంటే ఇఫ్ n%i = 0 వచ్చింది అనుకో, అది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా డివైడ్ అవుతే ఏం చేస్తామంటే కౌంట్ ++ అని తీసుకుంటాం. సో ఇక్కడతో ఈ ఫర్ లూప్ ఎండ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ రిటర్న్ ఆర్ ప్రింట్ చేస్తే చాలు. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O అనమాట. సో దీన్ని మనం ఇంకొంచెం రెడ్యూస్ చేయొచ్చు, ఎలానో చెప్తా వినండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 1 × 36 వస్తుంది, అండ్ 2 × 18, అండ్ 3 × 12, అండ్ 4 × 9, అండ్ 6 × 6 అనమాట. సో ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ చేస్తే చాలు. రిమైనింగ్ హాఫ్ ఎట్లా వస్తుంది అంటే దీన్ని దాంతో ఇంటూ చేసినప్పుడు అది వస్తుంది కదా. సో అట్లా ఒక చిన్న లాజిక్ అనమాట ఇది. సో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తా చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు మనకు 2 ఉంది అనుకోండి. సో ఫస్ట్ ఇది 2తో డివైడ్ అయింది అనుకోండి. సో 2 అనేది పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ కదా. సో 36/2 చేస్తే మనకు ఎంత వస్తుంది 18. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. అలానే 36/3 తీసుకుంటే ఎంత వస్తుంది 12 వస్తుంది, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసింది దీని కూడా. అండ్ 36/4 తీసుకున్నాం అనుకోండి 9 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏంటి 36/6 నెక్స్ట్ ఫ్యాక్టర్ కూడా వచ్చేసింది. సో ఇదనమాట, ఒక ఫ్యాక్టర్ వస్తే దాంతోపాటు ఇంకో ఫ్యాక్టర్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని ఇప్పుడు ఈ లాజిక్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే కౌంట్ ఒక వేరియబుల్, ఇనిషియల్గా 0 తీసుకుంటాం. దాని తర్వాత ఎంత తీసుకుంటాము నెంబర్ = 36 అని తీసుకున్నాం. సో ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ లూప్ ఎక్కడ i = 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలంటే √n వరకు ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ 36 స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది, సో ఇక్కడ 6 వరకు చేస్తే చాలు. అండ్ తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్ని దాని యొక్క ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అనమాట. సో అది ఎలానో ఇప్పుడు లాజిక్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇది ఎక్కడ వరకు ఎండ్ చేస్తామంటే √n వరకు ఎండ్ చేస్తాం అనమాట. అండ్ ప్రతిసారి 1 1 1 ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఇప్పుడు లోపలికి వచ్చాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ తీసుకుందాం. ఇఫ్ సేమ్ కండిషన్, ఇఫ్ n%i = 0 ఉంటే ఇక్కడ మనం కౌంట్ ++ తీసుకున్నాం కదా, ఇక్కడ కౌంట్ ++ కాకుండా కౌంట్ +2 తీసుకుంటాం. సో ఎందుకంటే ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి, సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి 36 ఉంటుంది. సో అలానే 2కి ఆల్టర్నేటివ్ ఏముంది 18. సో ఇక్కడ 1 ఇంక్రిమెంట్ కాకుండా మనం 2గా ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కౌంట్ +2 అవుతుంది. సో ఇక్కడ ఇది ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక ఎడ్జ్ కేసు ఉంటుంది, ఏంటో చెప్తా వినండి. సో ఇక్కడ 36 ఉంది కదా, సో 36కి మనం 6తో చేసినప్పుడు మళ్ళీ 6 వచ్చింది. సో ఇట్లాంటి కేసెస్లో మనం ఎలా చేస్తామో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇలాంటి కేసెస్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ ఉంది కదా, n%i = 0 ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకొక ఇఫ్ తీసుకోవాలన్నమాట. సో ఎలా అంటే సో ఇక్కడ మనం ఇంకో ఇఫ్ తీసుకుంటాం. సో ఈ ఇఫ్ లోపల మనం ఇంకొక ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. సో ఎలా అంటే ఇఫ్ ఇది n%i = 0 కదా. సో ఈ లోపలికి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఇంకో ఇఫ్ తీసుకుంటాం, ఏంటంటే n/i
ఈక్వల్ టు ఐ. అంటే ఇప్పుడు ఇక్కడ 36 ఉంది కదా, సో 36/6 ఈ డబుల్ ఈక్వల్ టు 6 అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏముంటుంది 6 కదా, ఇక్కడ కూడా 6, ఇక్కడ కూడా 6 వచ్చింది. సో ఈ ఐ ఇది సేమ్ ఉంది అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ వన్ టైం మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి, కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పి. ఒకవేళ ఈ కండిషన్ లేదనుకోండి, సో మనం ఏం చేస్తాం, ఎల్స్ కౌంట్ ప్లస్ 2 తీసుకోవాలి. సో ఇది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కౌంట్ చేయడానికి. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనమాట. ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఎంత ఉండే, ఓ ఆఫ్ ఎన్ ఉండే. సో ఓ ఆఫ్ ఎన్ నుంచి ఎంత వరకు తీసుకొచ్చాం మనము, ఓ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ వరకు తీసుకొచ్చాం అనమాట. సో ఇక్కడ మనకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఒకవేళ 1 lakh ఇచ్చాడు అనుకోండి, 1 lakh టైమ్స్ చేయకుండా ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 lakh మాత్రమే చేస్తున్నాం అనమాట. సో ఏదైనా ఒకటి లాజిక్ బిల్డ్ చేసేటప్పుడు ఇనిషియల్ గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ట్రై చేయండి. దాని తర్వాత దానికి సంబంధించిన ఆప్టిమల్ సెట్స్ ఉందా, లేకపోతే ఆప్టిమల్ వే ఉందా లేదా అని చెప్పి అప్పుడు చెక్ చేసుకోండి. సో డైరెక్ట్ గా ఆప్టిమల్ వేకి వెళ్ళారనుకోండి, సో మీకు లాజిక్ అర్థం కాక సో అక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ అయితే బ్రూట్ ఫోర్స్ ట్రై చేయండి. దాని తర్వాత ఆప్టిమల్ వే ఉందా లేదా అని చెప్పి చాట్ జీపీటీని కానీ లేకపోతే ఇంకేదైనా క్రోమ్లో వెళ్ళి చెక్ చేసినా కానీ మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ట్రై చేయండి. దాని తర్వాత ఏం చేయండి అంటే చాట్ జీపీటీకి వెళ్ళి సో దీనికి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉందా అని చెప్పి దాన్ని అడగండి. సో అప్పుడు ఆ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్తుంది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది లాజిక్ బిల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు చేసే వేస్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కౌంట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాకుండా కౌంట్ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 2 3 4 అట్లా ఉంటాయి కదా. సో అక్కడ ఏం చేయాలి, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే కౌంట్ చేయండి. సో ఈ ప్రాబ్లం ఒకసారి ట్రై చేసి చూడండి.